హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భూతలివరం. మనం ఎప్పుడు రాగులు తింటుంటాం కదండి, మన సైడు రాగి రొట్టె కానీ రాగి జావ కానీ మనం తింటుంటామండి. ఓకే, అటువంటి రాగులు అనేవి ఎలా వస్తున్నాయని మీకు తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇగో చూడండి, రాగుల తోటలో ఉన్నామండి. చూడండి, ఇగో రాగులు అనేవి ఇలా ఉంటాయండి. ఓకే, ఈ రాగులు అనేవి వీటికి సంబంధించి ఇవన్నీ మొలవడానికి రాగులు అనేవి గింజలుగా చల్లుతారండి. ఆ గింజ అనేది పెరిగి ఇలా పెద్ద మొక్కగా అయిపోయి ఇగో ఇలా అవుతున్నదండి. ఇక్కడ మీరు చూడండి, ఇవనేవి రాగులండి. ఓకే, ఇది ఇంకా కంప్లీట్ కాలేదండి. ఈ యొక్క రాగులు వేసి దాదాపు ఒక 3 నెలల సమయం అయిందండి. ఓకే, వీటికి మనం ఎటువంటి నీళ్లు కూడా చల్లాల్సిన అవసరం లేదండి. కేవలం మనం పత్తి నెల అయితే సాగు చేస్తామో అలాగే సాగు చేస్తామండి. ఓకే, ఈ రాగులు అనేది రావడానికి ఇంకొక నెల రోజుల సమయం పడుతుందండి. చూడండి, మనకు ఒక సద్దకంకి గంక ఎలాగైతే కాస్తున్నదో ఇగో అలాగే ఇది కాస్తున్నదండి. ఇక్కడ చూడండి, ఇవనేవి రాగులండి. ఓకే, వీటిని అనేవి ఇవి మొత్తం ఎండిన తర్వాత వీటిని కట్ చేసి మనకు వరి మిషన్ వడ్లు రావడానికి ఎలాగైతే ఒక హార్వెస్టర్ ఉంటుందో అలాగే ఇక్కడ వీటిని కూడా ఈ యొక్క రాగులను సాగు చేయడానికి ఒక హార్వెస్టర్ ఉంటుంది.